ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఖమ్మంలో బిల్డర్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఇందుకు సహకరించిన మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. 25%తో రెగ్యులర్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడంతో లబ్ధిదారులకు కూడా న్యాయం జరుగుతుందన్నారు. ఆనాటి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ అప్లికేషన్ల ద్వారానే దాదాపు 1200 కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు. స్కీమ్ అమల్లోకి రావడంతో లక్షలాది మందికి లబ్ధి చేకూరుతుందని వారు పేర్కొన్నారు. ప్రతి సిస్టమ్ వాళ్ళు బ్రేక్ చేయడం జరిగింది. ఆ రోజు ఈ రోజు వరకు ప్రతి ఒక్క రిలేషన్ చేసే ప్రతి ఒక్క వ్యక్తి చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు, అప్పులు అయిపోయారు, తీసుకొచ్చాడు వడ్డీ కట్టలేని పరిస్థితి. అలాగే సామాన్యులు కూడా వివాహం చేసుకొని ఆ ప్లాటంలో వివాహం చేసుకుంటా కూడా డబ్బు లేని పరిస్థితి, ఆ రకంగా రోడ్లు పడ్డారు. దిక్కులేని పరిస్థితుల్లో ఎంతో వేదంతో ఉన్న ఈ పరిస్థితుల్లో మన రెవెన్యూ శాఖ మంత్రి వారు పొంగులేటి అన్న ఈ 2-3 రోజుల్లో మాతో మాట్లాడి మీకు ఏ రకంగా మీకు అనుకూలంగా ఉండాలో ఆ రకంగా మేము నిర్ణయం తీసుకుంటాము, మీరు సంతోషంగా ఉండని చెప్పి ఒక ధైర్యం చెప్పి నిన్న రోజు ఒక ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. పాత లేఅవుట్లో ఏదైతే ప్లాట్లు ఉన్నాయో, మిగిలిన ప్లాట్లు ఉన్నాయో అన్నీ మీరు రిటర్న్ చేసుకోండి. అది కూడా 25% మీ డిస్కౌంట్తో మేము దాన్ని క్రమబద్ధీకి ఇస్తామని చెప్పి గొప్ప మాకు వార్త చెప్పడం జరిగింది. అది చాలా సంతోషదాయకం. ఏదైతే ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ ఈ 8 ఏళ్ళలో కుంగిపోయిన రియల్ ఎస్టేట్ని ఈరోజు జీవం పోశారు మన పొంగులేటి శ్రీనివాస. కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఆయన గారు మా కోసం మాట చెప్పడం లేదు, చేయటం లేదు. మా గురించి అసెంబ్లీలో క్యాబినెట్లో ఎన్నిసార్లు డిస్కస్ చేసి ఒక పొలిటికల్ ఇష్యూ తీసుకొచ్చి ఈరోజు పేపర్ ప్రకటన కూడా రిలీజ్ చేశారు. చిన్న మార్పులు ఉన్నాయి, అవి కూడా నేను సరి చేస్తానని చెప్పేసి గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు విషయాలైనటువంటి వారికి ముఖ్యంగా మాకు గర్వం ఏంటంటే యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా మినిస్టర్ గారు మన ఖమ్మం జిల్లా మొదలుపెట్టి అవడం వల్ల మనకి సమస్యలు చెప్పుకోవడానికి ఈజీ అయింది. ఆయన ఆలోచించారు. దీన్ని పదే క్యాబినెట్లో కూడా చర్చించి ఒక పరిష్కారం తీసుకొచ్చినందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు మేము తెలుసుకుంటున్నాము. దీనివల్ల రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మొత్తం చచ్చిపోయింది అనుకుని జనాలందరూ మర్చిపోయారు. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ మర్చిపోయారు, తీసుకొచ్చింది. మళ్ళీ అందరికీ జీవితాల్లో మళ్ళీ ఆశ స్వీకరించింది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మళ్ళీ ఇదో వ్యాపారం మనం చేసుకోవచ్చు, మన కుటుంబాలతో మనం ఆనందాలతో మనం మళ్ళీ మన కుటుంబాల్లో వెలుగు చూడవచ్చు అనే ఆశ నిన్నటి నుంచి చాలామంది ఫోన్లు చేసి అదే సంతోషం వ్యక్తం చేస్తున్నారు.